హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ టీచర్ శ్రీ హరిప్రియ. అసలు ఈ హీల్ యువర్ లైఫ్ అనేది ఏంటో తెలుసుకుందాం, ఎవరు కనిపెట్టారో కూడా తెలుసుకుందాం. నమస్తే ప్రియా. నమస్తే రాధా. ఫైన్. అంటే కొత్తగా ఉంది హీల్ యువర్ లైఫ్ అనేది. yes. అసలు ఈ హీల్ యువర్ లైఫ్ కాన్సెప్ట్ ఏంటి, దీన్ని అసలు ఎవరు కనిపెట్టారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు దీని గురించి మాట్లాడడానికి. ఎందుకంటే అసలు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే దానికి అదే సాటి అన్నమాట. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం కదా అది. సో ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే దీని ఫౌండర్ వచ్చేసి లూయిస్ హే అనే మహిళ. ఓకే, ఆవిడ స్టోరీ వింటే అసలు చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆవిడ కాన్సెప్ట్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అనేది ఆవిడ కాన్సెప్ట్. మన ఆరోగ్యం అంటే మన ఆలోచన విధానము ప్లస్ జీవన శైలి ప్లస్ మనం తినే ఆహారం అన్ని ఒక ప్యాకేజ్ లాగా. అయితే వీటిల్లో ముఖ్యంగా మెయిన్ గా మన ఆరోగ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటే మంచిగా ఉన్న కొంచెం దెబ్బతిన్నా దానికి మెయిన్ కారణం వచ్చేసి మన ఆలోచన విధానం అన్నమాట. అదే ఆవిడ కనుక్కున్నారు. అంటే ఆవిడ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆవిడ దీన్ని కనుక్కున్నారనమాట. సో ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఈ బుక్ చూపించాలని ఉంది నాకు. ఆవిడ దీని ఆథర్. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని 50 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది, ఇంకా అమ్ముడుపోతుంది. ప్రతి డాక్టర్ ఈ బుక్ సజెస్ట్ చేస్తారు, ప్రతి సైకాలజిస్ట్ ఈ బుక్ సజెస్ట్ చేస్తారు. అన్ని బుక్స్ ఒక పక్క, ఈ ఒక్క బుక్ ఒక పక్క. ఇది ఒకటి చదివితే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇది ఇంకా 25 పైగా భాషల్లో అనువదించారన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మన ఆరోగ్యం ఆ బుక్ లో ఉందన్నమాట. అంతే, మన చేతిలో ఉండాలి అంటే ఆ బుక్ మన చేతిలో ఉండాలి. ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే ఈ బుక్ మన చేతిలో ఉండాలి. సో ఆవిడ స్టోరీ క్లుప్తంగా తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక 44-40 ఏజ్ సుమారు ఆ ఏజ్ లో ఆవిడకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఓకే. సో మామూలుగా జనరల్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ అంతా ఇస్తారు కదా. కానీ అంటే వాళ్ళు కూడా అది చాలా సివియర్ గా ఉంది, సో లాస్ట్ స్టేజ్ లో, అడ్వాన్స్ స్టేజ్ ఆల్మోస్ట్ అనేసరికి ఈవిడ కొంచెము చర్చ్ కి వెళ్ళడము, ఇంకా వాళ్ళ పద్ధతిలో మామూలుగా స్పిరిచువల్ గా అలా కొన్ని కోర్స్ ఆఫ్ మిరకల్స్ అని అలా నేర్చుకోవడం అలా స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఫుడ్ ట్రీట్మెంట్ అన్నిటితో కలిపి ఇలా నేర్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్ లో ఆవిడకి అర్థమైంది ఏంటంటే ఆవిడ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే మగవారి పట్ల ఆవిడ పెంచుకున్న ద్వేషం. సో అది ఎందుకు అంటే ఆవిడ మైండ్ లో ఫుల్ గా అలా పెట్టేసుకుంది అనమాట. సో అది బాగా మన సెల్స్ మీద బాగా ఎఫెక్ట్ చేసేసింది. సో ఎందుకు అలా జరిగిందంటే చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా రేప్ విక్టిమ్. చిన్న ఏజ్ నుంచి 6 ఏళ్ల నుంచి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మరీ దారుణం. 1 వీక్ నుంచి అయితే అసలు భయమేసేస్తుంది. ఒక ఏజ్ లేదు, చాలా పాపం పక్కింటోడు, ముసలోడు, తర్వాత ఇంట్లో అమ్మ నాన్న గొడవలు పడి విడిపోవడం చిన్నప్పుడే, తర్వాత ఆ స్టెప్ ఫాదర్ కూడా తినని మిస్బిహేవ్ చేయడం తినతో, ఇలా చాలా ఫేస్ చేసింది. లైఫ్ అంతా తను స్ట్రగుల్ అయిందనమాట. సో ఆ బాధ, ఆ హర్ట్, ఆ వూండ్ అనేది ఆవిడకి ఉండిపోయి ఆ సెల్స్, మామూలు క్యాన్సర్ అంటే రిపీటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ కదా. సో బ్యాడ్ సెల్స్ అన్ని గ్రో అవ్వడం స్టార్ట్ చేసాయి. సో ఇప్పుడు ఇది చెప్తుంటే కొంచెం నమ్మడానికి డిఫికల్ట్ గా ఉంటుంది. ఇదే ఒక డాక్టర్ మసారో ఇమోటో అని, ఇప్పుడు అందరికి సైన్స్ బ్యాక్డ్ కావాలి కదా ఎవిడెన్స్. డాక్టర్ మసారో ఇమోటో గారు వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ కేమో అంత పాజిటివ్ గా ఐ లవ్ యూ, యు ఆర్ బ్యూటిఫుల్, అమేజింగ్ ఇలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇంకో వాటర్ కి అంతా ఇట్లా ద్వేషం, కోపం అన్ని చూపించి ఫ్రీజ్ చేసి ఆ క్రిస్టల్స్ మైక్రోస్కోప్ లో చూస్తే ఏవైతే బాగా మనం కోపము, ద్వేషము, డర్టీ ఇమోషన్స్ అన్ని చూపించాం కదా, ఆ క్రిస్టల్స్ అన్ని బ్లాక్ కలర్ లో కనిపిస్తాయి. అంటే ఆ వాటర్ లో చెప్తూ ఆ క్రిస్టల్స్ వేయాలి. ఆ వాటర్ ఇప్పుడు ఇలా పెట్టామా వాటర్ బాటిల్, ఇప్పుడు నేను మొత్తం బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తాను దీనికి. అంటే కాదు, ఇప్పుడు ఏమి వెయ్యకుండానే ఆ ప్లెయిన్ వాటర్ ఖరాబ్ అయింది అంటున్నారా? ఏం వెయ్యకుండా జస్ట్ మాటలే. ఓకే. ఈ వాటర్ కి ఐ లవ్ యూ, బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ అమేజింగ్ అలా చెప్తున్నా. తర్వాత ఫ్రీజ్ చేశారు. క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కదా మామూలుగా ఫ్రీజ్ చేసినప్పుడు ఐస్, దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే బ్యాడ్ డార్క్ క్రిస్టల్స్ కనిపించాయి. ఈ వాటర్ లో పాజిటివ్ మాట్లాడామో బ్యూటిఫుల్ షేప్స్
ఇట్లా డైమండ్ లాగా, ఫ్లవర్స్ లాగా, ఇట్లా ఇట్లా. సో మన ఒక వాటర్ మాలిక్యూల్ సెల్స్ ని మన మాటలు, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అంత ఎఫెక్ట్ చేస్తే ఇంకా మనకి మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం లోపల అనేది ఆవిడ కనిపెట్టారు. ఆవిడ కనిపెట్టి ఇది నాతోనే ఉండకూడదు అని చెప్పి, సో మన బాడీలో ప్రతి ఒక ఇల్నెస్ కి వెనకాల ఒక ఇమోషనల్ డిస్టర్బెన్స్, ఒక మెంటల్ ప్యాటర్న్, ఒక ఆలోచన దృక్పథం ఉంది అనేది ఆ మైండ్ బాడీ కనెక్షన్ ని ఈవిడ కనుక్కున్నారు. ఓకే, అంటే ఆవిడకి మొగం వాళ్ళ మీద ఉన్న ద్వేషమే క్యాన్సర్ రూపంలో, అంటే మీరు అన్నట్టు ఆ టెన్షన్, స్ట్రెస్ రకరకాలుగా ఉండి బాడీలో ఏదో ఒక పార్ట్ మీద తర్వాత ఇలా కనుక్కొని ఇంక దీన్ని ఆవిడ ఫస్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆవిడ మెయిన్ టూల్స్ ఏంటంటే అఫర్మేషన్స్, సెల్ఫ్ లవ్. ఆవిడకి ఏమర్థమైందంటే మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోమో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో సెల్ఫ్ లవ్ అనేది ఆవిడ కనుక్కుంది. తర్వాత మిర్రర్ వర్క్, ఇలా డిఫరెంట్ టూల్స్ తో ఆవిడ వర్క్ చేయడం స్టార్ట్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అసలు చాలా మందిని ఆవిడ ట్రీట్ చేశారు. సో ఈ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆవిడ కంప్యూటర్ నేర్చుకున్నారు, డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళారు, పెయింటింగ్కి వెళ్ళారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 ప్రపంచం మొత్తంలోనే నంబర్ 1 పబ్లిషింగ్ కంపెనీ హే హౌస్ పబ్లిషర్స్ అని స్థాపించింది ఆవిడ. టిల్ టుడే ఇట్ ఈస్ నంబర్ 1 హే హౌస్ పబ్లిషింగ్ కంపెనీ. ఆవిడ స్టోరీ వల్ల ఏం తెలుస్తుందంటే అసలు ఏజ్ అనేది నథింగ్. ఏదైనా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్. మన మీద మనకు ప్రేమ ఉండాలి, ఏదైనా మనం సాధించగలం. ఆవిడ క్యాన్సర్ రివర్స్ చేసుకుంది, అంటే ట్రీట్ అయిపోయింది ఆవిడ క్యాన్సర్. 90 years వరకు ఆవిడ బతికారు. 2017 August 30th ఆవిడ ట్రాన్సిషన్. 2017 30th August ఆవిడ చనిపోయారు. సో ఆగస్ట్ మంత్ అంతా వి సెలబ్రేట్ లూయిస్ హే అన్నమాట. ఓకే, అంటే ఆవిడ క్యాన్సర్ ని ఎలా ఇలా డైట్, మెడిసిన్స్ ప్లస్ మెయిన్ మెంటల్ వర్క్, అంటే ఆ మగవాళ్ళు ఎవరైతే ఆవిడని హార్మ్ చేశారో వాళ్ళందరినీ క్షమించడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆమె క్షమించుకోవడం స్టార్ట్ చేసింది. క్షమాగుణం అనేది మనకంటే మన ఇండియన్ మైథాలజీలో కూడా చెప్తారు కదా, బుద్ధ టీచింగ్స్ లో అంతా క్షమించేయండి. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టూల్. సో ఫస్ట్ మిర్రర్ తో స్టార్ట్ చేసింది ఆవిడ. సూపర్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రియా. సో నిజంగా ఆ వర్క్, నెక్స్ట్ మిర్రర్ వర్క్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందామండి. బట్ నిజంగా చెప్తున్నాం కదా, మనం ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే, మనం టెన్షన్స్ అన్ని వదిలేసి నిజంగా మన దాంట్లో ఉంది క్షమించే గుణం అనేసి. సో ఇవన్నీ మనలో ఉంటే మనం హ్యాపీగా హెల్దీగా ఉంటాం. ఫస్ట్ థింగ్ నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టేయండి, పాజిటివ్ గా ఆలోచించి మనల్ని మనం లవ్ చేసుకుంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్.